హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో విద్యుత్ రాయితీకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. విద్యుత్ రాయితీకి 875 కోట్లు విడుదల. వ్యవసాయానికి ఉచితంగా వివిధ వర్గాలకు తక్కువ ఛార్జీలకు సరఫరా చేస్తున్న కరెంటుకు సంబంధించి జూలై నెలకు రాయితీ కింద 875 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థలకు రాష్ట్ర ఇంధన శాఖ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రతి నెల ఈ నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. బయోమాస్ ఇంధన అభివృద్ధి పథకం కింద ప్రోత్సాహకంగా 29.54 కోట్లను 5 ఇంధన కంపెనీలు విడుదల చేస్తూ మరో ఉత్తర్వులు అయితే వచ్చినాయి. సో ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఇంధన బాండ్లపై వాయిదాల చెల్లింపు కోసం కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏదైతే అటు వ్యవసాయం రైతులకు కానీ ఇటు వివిధ వర్గాలకు సంబంధించి ఉచితంగా కరెంట్ అయితే ఇస్తున్నారు కదా, తెలంగాణలో వారికి కానీ డబ్బులు చెల్లించకుండా డబ్బులు అయితే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అందువల్ల మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు. ఒక జూలై నెల బిల్లులు చెల్లింపుకు సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.